ఏపీలో ఎన్నికలు పై దోపిడికి పెత్తందార్లకు మధ్య యుద్ధమని ప్రచారం సమయంలో వైసీపీ అధ్యక్షుడు జగన్ పదే పదే చెప్పారు. అలాంటైనా తిరిగి అధికారంలోకి వస్తానన్న ధీమాతో విశాఖ రుషికొండ మీద కట్టించుకున్న ప్యాలెస్ అందర్నీ ఆశ్చర్యపరిచింది. కూటమి ప్రభుత్వానికి ఇప్పుడది తెల్ల ఏనుగులా మారింది. అది కట్టడానికి రుషికొండ మీద కాటేజీలు కూలగొట్టడం మొదలు అప్పట్లో అసలేం జరిగిందన్న విషయంలో ప్రభుత్వం విచారణ జరిపిస్తుంది. అయితే ఆ విచారణలో ఉన్న అధికారులంతా ఇప్పటికి వైసీపీ విధేయత ప్రదర్శించడంతో నిజాలు మరుగున పడిపోతాయన్న అనుమానాలు మొదలయ్యాయి. విశాఖపట్నంలో గత వైసీపీ ప్రభుత్వం కట్టించిన రుషికొండ ప్యాలెస్ ను ఏం చేసుకోవాలో, ఎలా వాడుకోవాలో కూటమి సర్కార్కు అంతుపట్టడం లేదు. సుమారు 500 కోట్లతో అంతర్జాతీయ ప్రమాణాలతో అత్యంత విలాసవంతంగా నిర్మించిన ఈ ప్యాలెస్ ఏపీ వాసులనే కాదు, దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరిని షాక్కి గురిచేసింది. వైట్ హౌస్ ను మరిపించేలా కట్టించిన ఆ ప్యాలెస్ ప్రపంచ సంపన్నులపై ఆశ్చర్యపోయేలా చేసింది. రుషికొండ పర్యాటక కేంద్రంగానే కాదు, విశాఖకే తలమానికం లాంటిది. వైసీపీ సర్కార్ ఏర్పడే నాటికే రుషికొండ మీద పర్యాటకుల కోసం చాలా కాటేజీలున్నాయి. అధికారంలోకి వచ్చాక జగన్ కన్ను రుషికొండ మీద పడింది. ప్యాలెస్ లో ఉండటానికి మాత్రమే ఇష్టపడ్డారనే పేరున్న మాజీ మంత్రి తాడేపల్లి నివాసాన్ని కూడా రాజభవనం లాగే కట్టించుకున్నారు. విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా ప్రకటించిన జగన్ అక్కడి నుంచి పాలన సాగించాలని ఫిక్స్ అయ్యారు. మళ్లీ సీఎం అవుతానన్న ధీమాతో రుషికొండ మీద కాటేజీలను పడగొట్టించి రహస్యంగా ఆ ప్యాలెస్ కట్టించారంటూ ఆయన గిట్టని వాళ్ళు. ప్రతిపక్షాల్ని, ప్రజల్ని ఎవరిని కొండ దరిదాపుల్లోకి కూడా రానియకుండా వైసీపీ నాయకులకే కాంట్రాక్ట్ ఇచ్చి ఎడుభవన సముదాయాలను పూర్తి చేయించారు. అదేదో నిర్దిష్ట ప్రదేశంలా ఎవరినీ రానివ్వకుండా నిర్మాణాలు చేపట్టారు. పచ్చదనంతో కలకలలాడే రుషికొండను బోడికొండగా మార్చి విలాసవంతమైన భవనాలు నిర్మించారు. వయసభను తలపించేలా పెద్ద పెద్ద హాల్స్, వాటి నిండా ఫర్నిచర్. అనుమతులు లేకపోయినా జగన్ ప్రభుత్వం వెనక్కి తగ్గలేదు. సర్వత్రా విమర్శలు రావడంతో పర్యాటక భవనాలన్నీ తొలుత ప్రచారం చేసి ఆ తర్వాత పరిపాలన భవనాలని ప్లేట్ మార్చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ రాజకోట రహస్యం బయటపడింది. ఆ మయసభ వైభోగం బయటపడగానే ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం ఆశ్చర్యపోయారు. అంతటి పాలనాభావమున్న సిబిఎన్కే ఆ ప్యాలెస్ ఎలా వాడుకోవాలో అంతు పట్టడం లేదన్నారు. దాన్నేం చేయాలో మీరే చెప్పండని ప్రజల్ని కోరుతున్నారు. ఆడ సమయంలో అప్పట్లో కాటేజీల కూల్చివేత గురించి, అక్రమ కట్టడాల గురించి విచారణకు ఆదేశించారు. గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అన్ని వ్యవహారాల మీద కూటమి నేతలు ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఇప్పుడు వాటి మీద విచారణలు మొదలయ్యాయి. అయితే పర్యాటకాభివృద్ధి సంస్థలో కొందరు ఉన్నతాధికారులు గత వైసీపీ ప్రభుత్వం మీద ఇంకా కృతజ్ఞత చాటుకుంటూనే ఉన్నారట. అప్పట్లో జరిగిన ఘోర తప్పిదాలు బయటకి రాకుండా అత్యంత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారంటున్నారు. గత ప్రభుత్వంలో జరిగిన వివిధ అక్రమాల మీద అదే ప్రభుత్వంలో కీలకమైన అధికారుల చేతనే విచారణ చేయించడం అందుకు నిదర్శనమంటున్నారు. విశాఖలో పలు పర్యాటక ప్రాజెక్టులను గత ప్రభుత్వం కొందరు ప్రైవేట్ వ్యక్తులకు అడ్డగోలుగా కట్టబెట్టిందన్న ప్రధాన ఆరోపణ. పైగా రుషికొండ మీద కాలేజీలు కూల్చేసినప్పుడు అందులోని కోట్ల విలువ చేసే మంచాలు, సోఫాలు, ఏసీలు, డైనింగ్ టేబుల్స్ వంటివి అప్పటి అధికారులు కొందరు మాయం చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. వాటి మీద నిజాయితీ గల ఆఫీసర్తో విచారణ చేయించాల్సిన రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ ఉన్నతాధికారులు ఆ వ్యవహారాన్ని నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారన్న అనుమానాలు మొదలయ్యాయి. గత ప్రభుత్వంలో పర్యాటక శాఖ మంత్రిగా పనిచేసిన రోజా దగ్గర ఆఫీసర్ అండ్ స్పెషల్ డ్యూటీ పనిచేసిన రాజారాం మనోహర్ కు రుషికొండ కాటేజీల ఫర్నిచర్ మీద విచారణ బాధ్యతలు అప్పగించడం ఆ అనుమానాలకు బలం చేకూరుస్తుంది. రాష్ట్ర ఆడిట్ శాఖలో డిప్యూటీ డైరెక్టర్ గా ఉన్న మనోహర్ ఎన్నికలకు ముందు వరకు ప్రతి రోజా దగ్గర ఓఎస్డీగా విధులు నిర్వహించారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడానికి కొద్ది రోజుల ముందు డిప్యూటేషన్ మీద రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థకు వచ్చారు. అక్కడ కూడా అప్పట్లో కీలకమైన విజిలెన్స్, మార్కెటింగ్ విభాగం జనరల్ మేనేజర్గా ఆయన్ని నియమించారు.
విశాఖలో ప్రాజెక్టులను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించిన పనులకు సంబంధించి మాజీ మంత్రి రోజా దగ్గర ఓఎస్డీగా పనిచేసిన ఆ అధికారంతో విచారణ జరిపించాలని ఇటీవల ఉన్నతాధికారులు నిర్ణయించారు. దాంతో విశాఖలో ఏం జరిగిందన్న వాస్తవాలు వెలుగులోకి తేవాలన్న ఉద్దేశం ఉన్నతాధికారులకు లేనట్టుందన్నారు. విజిలెన్స్ విభాగంలోని మరికొందరు అధికారులు ఉద్యోగులతో కలిసి ఓఎన్డీ తాజాగా విశాఖకు వెళ్లి తూతూ మంత్రంగా విచారణ జరిపారట. రోజా టూరిజం మినిస్టర్ గా ఉన్నప్పుడే రుషికొండ ప్యాలెస్ నిర్మాణం జరిగింది. మాజీ అయ్యాక రోజా మీద కూడా వందల కోట్ల రూపాయల అవినీతి ఆరోపణలు వెల్లవెత్తుతున్నాయి. ఆమె మీద కూడా నేడో రేపో విచారణ కమిషన్ వేసే అవకాశాలున్నాయంటున్నారు. అలాంటి రోజా దగ్గర పనిచేసిన అధికారిని ఇప్పుడు విచారణకు నియమించడంతో ఉన్నత స్థాయి బ్యూరోక్రాట్ల మీద రకరకాల అనుమానాలు వస్తున్నాయి. ఇంతకీ ఈ ఆరోపణలన్నిటి మీద విజిలెన్స్, ఈడీ, సిఐడి వంటి సంస్థలతో విచారణ జరిపించి నిగ్గు తేల్చాలన్న చిత్తశుద్ధి ప్రభుత్వ పెద్దల్లో ఉందనుకోవాలా?